మౌన పోరాటం మౌన పోరాటం. రే స్వాతిముత్యం, ఇక నుంచి మీరందరూ మా కంట్రోల్లోనే ఉండాలి. మేము చెప్పిందే చెయ్యాలి. కాదని ఎవడన్నా తలెగరేస్తే ఇదిగో అక్కడ జానకి తల ఎగిరిపోతుంది. మా అమ్మని ఏం చేయొద్దు. మీరు చెప్పినవన్నీ చేస్తాం, జానకి ఏం చెయ్యొద్దు. జానకి ఇక నుంచి అక్కడే ఉంటుంది. మీరు చెయ్యి లేపితే ఇదిగో దాని చెయ్యి విరిగిపోతుంది. వద్దు. మీరు కాలు లేపితే దాని కాలు విరిగిపోతుంది. అక్కడ కాపలాగా ఉన్నవాళ్ళు ఆడమనుషులు కాదురా, ఆడ రాక్షసులు. మీరిక్కడ ఏం చేసినా అక్కడ అది చావుకి దగ్గరవుతూ ఉంటుంది. మీరు చెప్పిందే చేస్తాం, మేము ఇంకేం చెయ్యం. మీరు చెప్పిందే చేస్తాం. మేము ఇంకేం చెయ్యం. మీరు చెప్పిందే చేస్తాం. ఏంటి మేము చెప్పిందే చేస్తామని ఇంకా ఇక్కడే ఏడుస్తూ నిలబడ్డారేంటి? నాకు చెప్పిన పని వెంటనే చెయ్యకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. నా కోపం వస్తే నా కోపానికి బలైపోయేది అక్కడ జానకి. మరి ఇంకా ఏం చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి మీ గెటప్లు మార్చుకోండి. మమ్మీ, ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు. రే స్వాతిముత్యం, నీ పెళ్ళం ఏదో చెప్పిందని రెచ్చిపోయి కొరడాతో కొట్టేసి షాపింగ్కి వెళ్ళి డ్రెస్సులు మేకప్ కిట్లు కొనుక్కొనొచ్చేశారు. దీనికి మేకప్లు లిప్స్టిక్లు వేసి మోడర్న్ డ్రెస్సులు తొడిగించారు. ఏవే, నీకివి అవసరమా? ఏంట్రా, నువ్వేమో లూజు లాల్చి తీసేసి ప్యాంటు షర్టు కొనుక్కొని తొడిగేశావు. చదువు నేర్చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవాలని సూటు బూటు కొనేసుకున్నావు. నీకు ఈ లూజ్ ప్యాంటు లొడుగు షర్టు అవసరమా? వెళ్ళండి రా, వెళ్ళండి, వెళ్ళి మీ పాత డ్రెస్సులు వేసుకొని రండి. మళ్ళీ మీ పాత గట్టపుల్లోకి వచ్చి ఆ పాత పనులు చేయండి. వెళ్ళండి. రే సత్తి, అమ్మా, ఇప్పటి వరకు వీళ్ళు మమ్మల్ని కొట్టేశారని నువ్వు కూడా తలెగరేశావు. వీళ్ళు ఏదడిగితే అది వండి పెట్టేశావు. ఇక నుంచి ఏం వండుతావురా? అమ్మగారు, ఏం వండుతావు చెప్పు. ఇంత చూశాక చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ లాంటివి వండేదేరు ఎలా చేస్తాడు విశాలాక్షి? ఖచ్చితంగా జావ కాసిపోస్తాడు. ఎరా సత్తి? అలాగే అయ్యగారు, నేను గంజే కాస్తాను, వీళ్ళకి గంజే పోస్తాను, ఈ చేతులతోనే గంజి పోస్తాను. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? వెళ్ళండి.
రే ఇదిరా మీకు కరెక్ట్ గెటప్. ఇప్పట్నుంచి మీరు ఈ ఇంటి పని, అంట్ల పని, వంట పని, పెంట పని అన్నీ మీరే చెయ్యాలి. కాదని ఏవైనా ఎక్స్ట్రా చేశారనుకో తోలు ఊడిపోతుంది. మీకు కాదు, అక్కడున్న జానకికి. వద్దు వద్దు, మా అమ్మ నేను చెయ్యొద్దు. మా అమ్మ నేను చెయ్యొద్దు. మీరు చెప్పింది చేస్తాం. మా అమ్మ నేను చెయ్యొద్దు. జానకి, ఎక్కడున్నావు జానకి? ఎక్కడున్నా? మమ్మీ నువ్వు సూపర్ సూపర్ ప్లాన్ చేసావు మమ్మీ. ఏం చేసావు మమ్మీ? రాత్రి నువ్వు నా చేత వాళ్ళ బెడ్రూమ్ డోర్ నాబ్ పాడు చేయమని చెప్పినప్పుడు, డాడీతో ఆ జానకి తాగే పాలల్లో స్లీపింగ్ పిల్ పౌడర్ వేయించినప్పుడు నాకేం అర్థం కాలేదు. మమ్మీ ఏదైనా బిగ్ గా థింక్ చేస్తుందనుకుంటే ఇంత సిల్లీగా థింక్ చేస్తుందేంటా అనుకున్నాను ఆ టైంలో. కానీ ఫైనల్ రిజల్ట్ చూస్తే ఐఎమ్ సో 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 హ్యాపీ మమ్మీ. ఆటం బాంబు సైజు ఎప్పుడు చిన్నగానే ఉంటుంది, కానీ అది సృష్టించే విధ్వంసం చాలా హ్యూజ్ రేంజ్లో ఉంటుంది. అందుకే ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సూపర్ ఉంది మమ్మీ రిజల్ట్. ఇది ఫైనల్ రిజల్ట్ కాదు బేబీ, జస్ట్ ఆటం బాంబు మన వైపు దూసుకొస్తుంటే కలిగే భయం లాంటిది ఈ రిజల్ట్. ఫైనల్ రిజల్ట్ ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఆ రిజల్ట్స్ వచ్చేసరికి మొత్తం సిచ్యువేషన్ అంతా ఫుల్ రివర్స్గా ఉంటుంది. సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే వాళ్ళు మనకు భయపడిపోయారో అలాగే భయపడటం మొదలవుతుంది. అలాగే కాదు మహేంద్ర, అంతకంటే ఎక్కువ. మళ్ళీ మనని ఎదిరించాలనే ఆలోచన కూడా రాదు. మనం ఏం పెడితే అది తింటారు, అసలు పెట్టకపోతే ఆకలితో చస్తారు, కానీ కనీసం నోరు తెరిచి అడగడానికి కూడా భయపడతారు. ఈ ఇల్లు, ఈ ఆస్తులు, ఈ డబ్బు మొత్తం మనకి నచ్చినట్టు అనుభవించేలా ఉంటుంది సిచ్యువేషన్. ఎప్పటికీ నా కూతురే యువరాణిలా ఉంటుంది. మమ్మీ అలా ఉంటే నేను సౌందర్యని నా కాళ్ళ కిందే ఉంచుతాను. ఎప్పుడు నా కాళ్ళు నొక్కించుకుంటూనే ఉంటాను. నా ఒళ్ళు మసాజ్ చేయించుకుంటూనే ఉంటాను. నాతో కాళ్ళు పట్టించుకున్నందుకు అంతకు 10 రెట్లు నరకం చూపిస్తాను నేను దానికి. దాని అమ్మ బాబుల్ని చూసుకొని ఎంత పొగరు చూపించిందో నాకు. ఇంకా నలిపేస్తాను, దాన్ని నలిపి పడేస్తాను. పోలీసుల దగ్గరికి వెళ్తానంటాడా వాడు? నన్ను బెదిరించి నాతో ఒట్లు వేయిస్తాడా? వాడితో ఒట్టు వేయించకుండానే బొట్టు బొట్టుగా రక్తం తీస్తాను బయటికి. విశాలాక్షి, నేను వెళ్ళి వాడితో ఆట మొదలు పెడతాను.
నువ్వు కాదు మహేంద్ర. ఇక నుంచి నేనే వాడికి టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. నిన్ను కొట్టిందానికి నన్ను కొట్టిందానికి చక్రవడ్డీతో సహా తిరిగిస్తాను. నాన్న నాన్న నాకు అమ్మ కావాలి నాన్న, నాకు అమ్మ కావాలి. ఎలాగైనా అమ్మని తీసుకురా నాన్న, ప్లీజ్ నాన్న. పాపం నాన్న, అమ్మని కట్టేశారు. ఎక్కడుందో ఏంటో, ఏదో ఒకటి చెయ్యి నాన్న, ఏదో ఒకటి చెయ్యి. నేను ఎలా తీసుకురానమ్మా సౌందర్య? నా బలం జానకి ఇప్పుడు లేదు. ఇక నాకు ధైర్యం ఎలా వస్తుంది, ఎలా వస్తుంది? నాన్న పద నాన్న, మనం పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు వాళ్ళే అమ్మని విడిపించి తీసుకొస్తారు. పద నాన్న. అమ్మో, పోలీసుల దగ్గరగా? వాళ్ళు ఇప్పుడే చెప్పారు కదా, పోలీసుల దగ్గరికి వెళితే జానకిని చంపేస్తామన్నారు. వాళ్ళకి తెలియకుండా వెళ్దాం నాన్న. మీరిప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి తెలిసిపోతుందమ్మా. వాళ్ళు ఇక్కడి నుంచి మనల్ని ఎక్కడికి వెళ్ళనివ్వర్రా. నానా నానా, జానకిని ఎలా అయినా కాపాడాలి నాన్న. నాకు భయంగా ఉంది నాన్న, జానకిని వాడు చంపేస్తారేమోనని. ఒరే ఒరే, ఎడవకురా, ఎడవకు. వాళ్ళు జానకిని చంపుతామని బెదిరించింది మనల్ని భయపెట్టడానికేరా. అవునరా, ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జానకి ప్రాణాలు కాదురా, ఈ ఆస్తులురా. అందుకే జానకి ప్రాణంతో ఉంటేనే మనం వాళ్ళ మాట వింటాం. వాళ్ళకి మనం ఏదైనా డేంజర్గా మారితే వెంటనే జానకిని హింసబెట్టి మనల్ని కంట్రోల్లో పెడతారా. ముందు వాళ్ళకి మనం భయపడటం మానేయాలి. అప్పుడే ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించగలం. తాతయ్య, నువ్వే ఏదో ఒకటి చేసి అమ్మని ఇంటికి తీసుకురా తాతయ్య, ప్లీజ్ తాతయ్య. నువ్వు కంగారు పడకమ్మా, నువ్వేం కంగారు పడకు. నేనేదో ఒకటి ఆలోచిస్తాను, సరేనా? నానా, జానకి లేకపోతే నేను అన్నం కూడా తిన్నా. నాకు జానకి కావాలి నాన్న, జానకిని ఎలా అయినా తీసుకురావాలి నాన్న. మరి ఏడవకు, నేనేదో ఒకటి చేస్తాను. కొంచెం ఆలోచించి జానకిని ఎలా తీసుకురావాలో దుర్గమ్మని అడుగుతాను. అడుగు నాన్న, దుర్గమ్మని సాయం అడిగి ఎలాగైనా జానకిని తీసుకురావాలి నాన్న. జానకి వచ్చాక అప్పుడు నేను మహేంద్ర కొడతాను, బాగా కొట్టేస్తాను. బాగా సరే కొట్టేస్తాను. సరే, జాగ్రత్త. హలో మావయ్య, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఇంకాసేపట్లో గెస్ట్ హౌస్ కి బయలుదేరుతున్నాను. మీరు జానకి కూడా బయలుదేరి వచ్చేసేయండి. అమ్మా దుర్గా, గెస్ట్ హౌస్కి రావటానికి జానకి ఉంటేనే కదమ్మా. జానకి లేదా? మావయ్య ఏం మాట్లాడుతున్నారు? జానకిని రాత్రి కిడ్నాప్ చేశారమ్మా. ఏంటి, జానకిని కిడ్నాప్ చేశారా? రాత్రికి రాత్రి విశాలాక్షి మహేంద్రను చడి చప్పుడు కాకుండా జానకిని ఎత్తుకుపోయి ఓ చోట దాచి ఉంచారమ్మా. వాళ్ళెలా తీసుకెళ్తారు మావయ్య? కళ్యాణ్ రాముడు లేడా పక్కన? ఉన్నాడమ్మా, కానీ వాడికి కూడా తెలియకుండా తీసుకెళ్లిపోయారమ్మా. జానకి మంచి నిద్రలో ఉండగా చేశారమ్మా ఈ పని. పొద్దున చూస్తే జానకి లేదు. మేమందరం కంగారు పడి వాళ్ళని నిలదీస్తే విశాలాక్షి ఎవరికో వీడియో కాల్ చేసింది, జానకిని చూపించిందమ్మా. అక్కడ జానకిని తాళతో కట్టేసి ఉంచారు. పాపం జానకి తనెక్కడుందో తెలియక, తనకేమీ కనిపించక ఎంత కంగారు పడిపోతుందో ఏమో. ఈ రాక్షసులిద్దరూ జానకి
ఆల రాక్షసులు ఓ ఇద్దరిని కాపలాగా పెట్టారమ్మా. అయ్యో మావయ్య మీరేం కంగారు పడకండి. జానకి ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొస్తాను. అమ్మా, వాడు చెప్పినట్టు వినకపోతే జానకిని చంపేస్తారటమ్మా. సౌందర్య, కళ్యాణరాముడు చాలా భయపడిపోతున్నారమ్మా. నాకు అర్థమైంది మావయ్య. మొన్నే కదా పాయిజన్ తినిపించారు. వెంటనే మళ్ళీ కిడ్నాప్ చేస్తారని, ఇంకోటిదో చేస్తారని మనం ఎవరూ ఊహించలేదు. కానీ ఈ దుర్మార్గులు 24 గంటలు ఇదే ఆలోచనతో ఉన్నట్టున్నారు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామనుకున్నాం. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళిన మరుక్షణం జానకి చచ్చిపోతుందని బెదిరించారమ్మా. మావయ్య ఇలాంటి విషయాలు పోలీసులకి డైరెక్ట్ గా చెప్పకూడదు. కిడ్నాప్ చేసే వాళ్ళ దృష్టి అంతా మన మీదే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసినా వాళ్ళకి తెలిసిపోతుంది. జానకి ప్రమాదంలో పడుతుంది. అలాంటి ప్రయత్నాలు ఏం చెయ్యొద్దు. నేను చూసుకుంటాను మావయ్య. ఎలాగైనా జానకిని విడిపిస్తాను. అలాగేనమ్మా, అలాగే. నాకు తెలుసు నువ్వు తీసుకొస్తావు, జానకి నువ్వు తీసుకొస్తావమ్మా. కానీ జాగ్రత్త అమ్మా. అలాగే మావయ్య. మీరు, కళ్యాణరాముడు, సౌందర్య అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే, ఉంటానమ్మా. నన్ను వదిలేయండి. నన్ను బయటికి పంపించేయండి. మీకు పుణ్యం ఉంటుంది. నేను వెళ్ళిపోతాను. పాపం మా ఆయన చాలా ఏడుస్తున్నారు. మా అమ్మాయి నేను లేకపోతే అస్సలు ఉండలేదు. మీకు దండం పెడతాను. నన్ను పంపించేయండి. అరే కట్లు విప్పుతున్నారా? అంటే నన్ను ఇంటికి పంపించేస్తున్నారా? ఏయ్ నోర్మి, మెలకు వచ్చినప్పటి నుంచి ఒకే మాట మాట్లాడుతున్నావు. నోర్మి, ఇక్కడ నుంచి నిన్ను పంపించేదే లేదు. అయ్యో, పంపించడం లేదా? నువ్వు ఇక నుంచి ఇక్కడే ఉంటావు. ఇక్కడే ఉంటానా? అంటే మేడం చెప్పే వరకు నిన్ను ఇక్కడి నుంచి పంపించేదే లేదు. తను మీకు ఎప్పుడు చెప్తుంది? అసలు చెప్తుందన్న నమ్మకమే లేదు. అంటే ఎంతకాలం నన్ను ఇక్కడే ఉంచుతారు? చెప్పలేం. అక్కడ మేడంకి చాలా పనులు ఉన్నాయంట. అవన్నీ అయ్యే వరకు నిన్ను వదలొద్దని చెప్పారు. అయ్యో, తన పనులు ఎప్పటికీ అవ్వవు. అంటే ఇక నన్ను ఇంటికి వెళ్ళనివ్వరన్నమాట. అంతే అవుతుంది. ఇది అన్యాయం అండి. ఇది రాక్షసత్వం. నేను ఇంటికి వెళ్తాను. కట్లు విప్పండి ప్లీజ్. సర్లే, నువ్వెంత మొత్తుకున్న ఉపయోగం లేదు గాని ఇదిగో ఈ టీ తాగు. పొద్దుటి నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. నువ్వు ఇలాగే ఉంటే 3 రోజుల్లో చస్తావు. వద్దు, నాకొద్దు. నువ్వు చస్తే మేడం మమ్మల్ని చంపేస్తుంది. తాగు, తాగమంటుంటే. వద్దు, తాగను. తాగు, నాకొద్దు. తాగు. నాకేం వద్దు. అయ్యో అయ్యో, మంట మంట. అమ్మా. ఎంత బలిపే నీకు? దాని మొహాన టీ కొడతావా? నిన్ను అయ్యో, నేనేమో నీకు కొట్టలేదండి. వద్దని విసిరేస్తాను. అదే తన మొహం మీద పడుతుందని నాకెలా తెలుసండి? నిన్ను చంపేస్తానే. ఏం నువ్వు చేస్తున్న పని? లేదంటే గిరిజ మొహాన టీ కొడుతుందా? అందుకే దీన్ని చంపేస్తాను. నీకెవరు పిచ్చి పట్టిందా? తాగింది ఇంకా తెగలేదా నీకు? ఈవిడ్ని చంపితే అక్కడ ఆవిడ మనల్ని చంపేస్తుంది. అదేంటి? ఈవిడికి ఆవిడకు పడదు కదా. శత్రువుని ఎవరైనా చంపాలనుకుంటారు కానీ నువ్వేంటి ఈవిడ మీద చెయ్యేస్తే చస్తానంటున్నావు? చూడు, మేడంకి ఈవిడతో పని అవ్వాలంటే ఈవిడ ఒంటి మీద చేయి కూడా పడకూడదని మేడం చెప్పింది. ఈవిడ ఏదైనా చేస్తే అక్కడున్న ఈవిడ మొగుడు మొండికేసి వాళ్ళకు కావాల్సిన పని చేయడంట. అందుకే ప్రస్తుతానికి ఈవిని ఏమీ చేయొద్దని చెప్పింది. అంటే
దీన్ని ఏమీ చెయ్యకుండా జైల్లో ఖైదీలాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలా? అలా అని గ్యారంటీ ఏం లేదు మేడం, చాలా డేంజర్ క్యాండిడేట్. ఆవిడకు మూడు పాడైందంటే వెంటనే వచ్చి ఈవిని చంపేయొచ్చు, లేదా మనల్ని చంపేయమని ఆర్డర్ అయ్యొచ్చు. అప్పుడు చంపేద్దాం. మీరు డబ్బు కోసమే కదా విశాలాక్షి చెప్పినట్టు చేస్తున్నారు. నన్ను తీసుకెళ్లి మా ఇంట్లో దింపేస్తే మీకు బోల్డ్ అంత డబ్బు ఇస్తాం. మీకు పుణ్యం ఉంటుంది. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోండి. హలో, మేము డబ్బు కోసం నిన్ను వదిలేస్తే వెంటనే విశాలక్ష్మి మేడం మా ప్రాణాలు తీసేస్తుంది. ఆవిడ సంగతి తెలియక మాట్లాడుతున్నావు. ఏ వనజ గిరిజా, ఈవిడితో ఎలాగైనా తిండి తినిపించండి, ఏమీ చేయకుండా. అర్థమైందా? ఆ. ఏంటి ఆ చూపు? నిన్ను కొడితే మీ నాన్నొచ్చి మమ్మల్ని కొడతాడనుకుంటున్నావా? కొట్టలేడు. వాడు ఏం చేసినా అక్కడ మీ అమ్మ ప్రాణం మీదకొస్తుందని చెప్పాం కదా. వాడింకేం చేయలేడు.